ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలకంఠ మిమిక్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు మిమిక్రీకి సంబంధించి, వాయిస్‌కి సంబంధించిన కొన్ని టిప్స్ చెప్పడానికైతే నేను మీ ముందుకు వచ్చేసాను. చాలామంది అడుగుతూ ఉంటారు, "అన్న, అసలు ఈ వాయిస్‌లు ఎలా మార్చాలి? ఎప్పుడు మార్చాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఏ టైంలో చేయాలి? ఈ ప్రాక్టీస్ చేయడానికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా?" అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సరే, నేను చెప్పేదేంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? ఇది బాగా నోట్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూడండి. స్కిప్ చేస్తే మీకు చెప్పే పాయింట్స్ అన్నీ పోతాయి. సో, ప్రతి పాయింట్‌ని నోట్ చేసుకోండి. మన శరీరం చేసే పనేంటంటే, ప్రతిరోజు మనం పగలంతా కష్టపడుతూ ఉంటాం. ఏవేవో మన పనులు మనం చేస్తూ ఉంటాం. శరీరానికి కొంచెం శ్రమ కలిగిస్తాం. అది మాట్లాడటం ద్వారా కావచ్చు, తిండి ద్వారా కావచ్చు, ఏ రకంగా అయినా సరే. అయితే నైట్ పడుకుంటే మన శరీరం లోపల జీవక్రియ ఏం చేస్తదంటే, లోపల ఉన్నటువంటి వ్యర్థాలన్నిటిని రెస్ట్ తీసుకున్న టైంలో, నైట్ టైంలో బయటికి పంపించేసేస్తదనమాట. అందుకనే మనకి మార్నింగ్ లేవగానే 1, 2 హ్మ్. ఈ కళ్ళలోకి పూసొస్తుంది. నాలుక మీదకి పాచొస్తుంది. ఇవన్నీ ఎందుకొస్తుందంటే, బాడీలో ఉన్నటువంటి చెడుని మొత్తం అంతా బయటికి ఎడ్జ్‌ల్లోకి తీసుకెళ్ళిపోయి, శరీరం అక్కడ తన పని తను చేస్తది. అక్కడ వదిలిపెట్టేస్తది. సో, దానివల్ల మనం ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు మన గొంతు మొత్తం అంతా సాఫ్ అయిపోయి ఉంటది. లోపల క్లీన్ అయిపోయిన తర్వాత మనకి బేస్ వస్తది వాయిస్. మీరు గమనించారో లేదో, మార్నింగ్ లేవగానే మాట్లాడండి. చాలా ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ప్లస్ వాయిస్‌లో గూడా ఒక దమ్ముంటది. ఎనర్జీ ఉంటది. శక్తి ఉంటది. కొంచెం బద్ధకంగా ఉంటది గానీ వాయిస్‌లో బేస్ ఉంటది. సో, నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మీరు వాయిస్‌లు ప్రాక్టీస్ చేస్తే గనక ఈజీగా మీకు గొంతులో ఇబ్బంది ఉండదనమాట. ఫ్రీగా ఉంటది. గొంతు ఫ్రీగా ఉన్నప్పుడు మనం వాయిస్ ప్రాక్టీస్ చేసినప్పుడు అది ఈజీగా మనకి కొత్త వాయిస్‌లు వస్తూ ఉంటాయనమాట. ఇక కొత్త వాయిస్‌లు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పాను. ఎన్ని రకాలుగా మనం గొంతును మార్చాలి అనేది. మిమిక్రీ అంటే ఒక పర్సన్ మిమిక్రీ ఎట్లా నేర్చుకోవాలి అనేది ఒక పాయింటు. అసలు గొంతులు ఎలా మార్చాలి అనేది ఒక పాయింట్. మీరు ఫస్ట్ గొంతులు మార్చగలిగితే అప్పుడు మనం ఏ పర్సన్‌ని ఇమిటేట్ చేయొచ్చు అనేది తర్వాత స్టెప్ అనమాట. ఫస్ట్ గొంతులు మార్చాలి. ఇది అప్‌కమింగ్‌గా వచ్చే వాళ్ళకి, కొత్తగా మిమిక్రీ అంటే ఏంటో తెలియకుండా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో ప్లస్ అవుతుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను ఆ వీడియోలో, మళ్ళీ చెప్తున్నాను. మన గొంతు మనం మామూలుగా జనరల్‌గా మనకంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. మనం మాట్లాడినప్పుడు ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళ మాట తీరు ఉంటుందనమాట. ఈ కంఠం అమరికను బట్టి. ఇప్పుడు మ్యాచ్‌లో చూస్తే మనం ఒకళ్ళు స్పిన్ ఏస్తారు. ఒకళ్ళు ఫాస్ట్ బౌలింగ్ ఏస్తారు. ఒకళ్ళు మీడియం ఏస్తారు. అంటే ఏంటి? అది వాళ్ళ ఆహ్, స్టైల్. వాళ్ళ బాల్ డెలివరీ చేసే విధానం అనమాట. స్లోగా బాల్ ఏసినోడు, స్పిన్ ఏసినోడు ఏంటంటే స్పిన్ తిరుగుతది. మీకు తెలిసిందే. స్లోగా వస్తది. బౌన్స్ తిరుగుతా ఉంటది. ఫాస్ట్ బౌలింగ్ బంతి వేగం ఉంటది. అట్లాగే మన వాయిస్‌లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్పీడ్ ఉంటదనమాట.